Hi guys, first of all, thanks for being here in my YouTube channel. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ సిలబస్ అయితే చేంజ్ అవుతుందని మనకు అందరికీ తెలుసు 2024-25లో. మరి 23-24కి 24-25కి ఏం చేంజెస్ వచ్చాయి, ఎందులో చేంజెస్ వచ్చాయనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సిలబస్ ఇది. ఇందులో మనకి ఇప్పుడు ఏం లేదు అంటే ఇక్కడ ఫస్ట్ ది మోర్ అబౌట్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ సంబంధించి మ్యాటర్ ఉంది. అలాగే ఫండమెంటల్ థియరం ఉంది. అలాగే ప్రూఫ్స్ ఆఫ్ రిజల్ట్స్, ఇర్రేషనాలిటీ ఆఫ్ √2 √3 ఎక్స్ట్రా అన్నమాట. ఇంతవరకు మాత్రమే ఉంది. ఈ డెసిమల్ ఎక్స్పెన్షన్ గానీ, ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్ గానీ ఇవేవి లేవు. ఇంట్రడక్షన్ ఆఫ్ లాగరిథమ్స్ ఇవేవి కూడా లేవు. ఓన్లీ మనకి వచ్చేసి ఫండమెంటల్ థియరం అండ్ ఇర్రేషనల్ అని చూపించడం మాత్రమే ఉంది. అలాగే సెట్స్ అనేది కంప్లీట్ గా తీస్తాడు. ఈ టాపిక్ కంప్లీట్ గా తీస్తాడు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆల్జీబ్రాకి సంబంధించి పాలినామియల్స్. సో పాలినామియల్స్ లో ఏముంది, ఏం తీస్తాడంటే మాక్సిమం అంతా ఉందమ్మా. కాకపోతే ఇందులో మీకు ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఉంది, జామెట్రికల్ మీనింగ్ ఉంది, అలాగే రిలేషన్ బిట్వీన్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఈ డివిజన్స్ అనేది మొత్తం తీస్తాడు. ఈ డివిజన్స్ ఏమీ కూడా మీకు లేదు, ఇందులో డివిజన్ తీస్తాడు. అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో టోటల్ గా ఉంది. ఇందులో మరి తీయడానికి ఏం లేదు, టోటల్ గా ఉంచాడు. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మీకు చూడమ్మా, సొల్యూషన్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ అండ్ బై కంప్లీటింగ్ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ. కంప్లీటింగ్ ద స్క్వేర్, ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ అనేది తీస్తాడు. ఇప్పుడు ఇది మనకి లేదు. సో కాబట్టి ఒక మెథడ్ మనం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించి. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రోగ్రెషన్స్ అమ్మా. ఇందులో ప్రోగ్రెషన్స్ లోనికి వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి ఇక్కడ డెఫినిషన్ ఉంది, అలాగే ఫైండింగ్ ఎంత టర్మ్ ఉంది. అయితే జీపీ అనేది తీస్తాడు. ఈ జీపీ అనేది కంప్లీట్ గా లేదు. ఓన్లీ మీకు ప్రోగ్రెషన్స్ లో అర్థమెటిక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది లేదు. అలాగే జామెట్రీ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ లో మీకు టోటల్ గా ఇవన్నీ ఉన్నాయమ్మా. మీకు లేనిది ఏంటో చెప్తాను. ఫస్ట్ సిమిలర్ ఫిగర్స్ ఉంది, ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంది, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయమ్మా. అలాగే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ దేర్ కాస్ట్, ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఇక్కడ ఏరియాస్ కి సంబంధించి లేదమ్మా. ఏరియాస్ కి సంబంధించి ఒక పార్ట్ లేదు. స్క్రోల్ చేస్తాను చూడండి. సో ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ ఇగోండమ్మా. ఈ ఏరియా ఇది లేదు. ఓకేనా, ఏరియాకి సంబంధించి లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్, ఇది పైథాగరస్ థీరం. ఈ పైథాగరస్ థీరం లేదు. అలాగే ట్రయాంగిల్స్ ఇఫ్ ద స్క్వేర్స్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద, ఇది కూడా లేదు. ఎక్కడ నుండి ఇవేవి లేవు మీకు. ఓకేనా, ఈ కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ లేవు. ఓకేనా, కన్స్ట్రక్షన్ మేబీ ఉన్నట్టుంది కన్స్ట్రక్షన్. ఓకేనా, ఇక్కడ నుండి మిగతావి లేవు. ఆ తరువాత మీరు చూసుకున్నట్లయితే టాంజెంట్స్ అండ్ సీకెంట్స్. ఈ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ అనేది టాపిక్ 2 టాపిక్స్ గా చేస్తాడు. ఏంటంటే సర్కిల్స్ ఒకటి, అలాగే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, అని చెప్పేసి 2 టాపిక్స్ చేశాడు. ఇందులో ఇవన్నీ ఉన్నాయమ్మా. కాకపోతే 2 టాపిక్స్ గా డివైడ్ చేసి మొత్తం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ అమ్మా. కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఈ కాన్సెప్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఉంది, అలాగే సెక్షన్ ఫార్ములా ఉంది. ఈ ఏరియా అండ్ స్లోప్ ఈ రెండు కూడా తీస్తాడు. ఇప్పుడు మీకు ఏరియాస్ గానీ స్లోప్ గానీ ఏమీ లేదు. అలాగే ట్రిగ్నోమెట్రీకి వచ్చేటప్పటికి మీకు ఇది తీస్తాడు ఎలాగా, ఈ ట్రిగ్నోమెట్రీ ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే దాన్ని తీస్తాడు. రిమైనింగ్ యాస్టీస్ గా ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా యాస్టీస్ గా అంతా ఉంది. అలాగే మెన్సురేషన్ కి వచ్చేటప్పటికి మనకి ఏం తీస్తాడు అంటే చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైండింగ్ సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్, ఇదంతా ఉందమ్మా ఇదంతా. అలాగే స్టాటిస్టిక్స్ కి వచ్చేటప్పటికి మనకి ఇదంతా ఉందమ్మా. మీను, మీడియన్, మోడ్ ఇదంతా ఉంది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి ఓజివ్ కర్వ్స్ అనేవి తీసేయడం జరిగింది. అలాగే ప్రాబబిలిటీ కూడా యాస్టీస్ గా అంతా ఉంచాడు. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, చూసారు కదా క్లియర్ గా. అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి పెద్ద చేంజెస్ అయితే లేవు. సిలబస్ అయితే చాలా తగ్గించాడు కూడా. కాకపోతే మోడల్ పేపర్ అనేది లాస్ట్ ఇయర్ ఉన్నట్లే ఉంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది మనకి.
లేదు మోడల్ పేపర్ కూడా వాడు ఒకవేళ చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే కొంచెం టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సీబీఎస్‌ఈ సిలబస్ చాలా ఈజీ అయినప్పటికీ పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనకి టఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ క్వెషన్స్ ఇవ్వడు. చాలా ఇండైరెక్ట్‌గా ఇస్తాడు. కాన్సెప్ట్ పూర్తిగా తెలిసినట్లయితేనే మనం ఆన్సర్ చేయగలం తప్పితే లేకపోతే ఆన్సర్ అనేది మనం చెయ్యలేము. అందుకోసం మనం ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నంబర్‌కైతే కాంటాక్ట్ చేయొచ్చు. క్రిందన స్క్రోల్ అవుతుంది చూడండి నా నంబరు. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. లేదనుకుంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను ఆన్‌లైన్ క్లాసెస్ కోసం. 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ కూడా మరలా పర్సనల్‌గా ఉంటాయి. లేదా కంబైన్డ్‌గా ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ గురించి వాటి యొక్క ప్రైస్ గురించి డీటెయిల్డ్‌గా వీడియోలో చేశాను. ఆ వీడియోలో అయితే చూడండి. సో డియర్ స్టూడెంట్స్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్‌డేట్స్ కోసం రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో థాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విత్ మీ